మానకుంట్ల రాజు అలియా స్వామి భార్య ప్రస్తుతం అంటున్నారు. ఆమెను అడిగి రాజు ఎందుకు అడవిపాటు పట్టిన తర్వాత ఆమె కుటుంబం ఎంత కష్టాలు పడుతున్న విషయాన్ని ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే తల్లి. నువ్వు మాట్లాడుతూనే ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. చెప్పమ్మా, రాజు నీకు ఎలా పరిచయం, పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఎందుకు వెళ్ళాడు? నాకు 2 పిల్లలు సార్, పోయిన సంది మళ్ళీ రాలే. చెప్పమ్మా, ఏదే ఊరు, ఏం జరిగింది చెప్తారు? ఇక్కడ రామచంద్రపురం. అక్కడ నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు, అక్కడ ఉందామని. అక్కడ నుండి ఎందుకు వెళ్ళారమ్మా అసలు అటువైపు? ఎందుకు వెళ్ళిండో నాకు తెలియదు సార్. పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తారు? మా అబ్బాయి పుట్టినాక వెళ్ళిపోయాడు అంతే. ఇక అప్పటి నుండి రాలేదు. ఎన్ని సంవత్సరాలు వద్దాం? 20 సంవత్సరాలు. మరి ఎలా మా పిల్లలు పుట్టాక ఆయన వెళ్ళిపోతే నీ కుటుంబం ఎలా పోషించావు? 2 పిల్లల్ని ఏం చదువుతున్నారు వాళ్ళు? అమ్మాయి పెళ్లి చేసి. ఎలా చేసావు ఇంత కష్టంతో? అమ్మ వాళ్ళ చేసి. ఏడకమ్మా ఏడకు. అల్లుడు ఎప్పుడైనా అడిగారా మా మామయ్యని? మరి ఏం చెప్తాలేవు, అంత గొప్పదనం నువ్వు. ఏది దా? పెద్ద కొడుక చిన్న కొడుక? బిడ్డ ఒక్కటి. నువ్వు చిన్నప్పుడు చూసావా నాన్నని? అంటే ఆయన చూడక ముందే వెళ్ళిపోయాడు? కళ్ళు తెర 3 నెలలు ఆయన ఊహ రాకముందే ఎందుకు వెళ్ళాడమ్మా అసలు? నీకేం చెప్పాడు? నీకేం చెప్పాడు? మంచాలు బేరం చేసేది అప్పుడు, డెకోల మంచాలు అవి అమ్మకద్దామని ఇటు వచ్చిండు. ఇక మళ్ళీ ఇంటికి రాలే. మరి ఎలా కుటుంబం పోషించేది? పిల్లల్ని చదివించో, పెళ్లి అంటే అమ్మ వాళ్ళు చేశారనుకుంటాం, వాళ్ళు పోషించడం అంతా ఇట్లనే కష్టాలు పడుకుంటా బతికిన. మరి ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు కూడా ఇదే బతుకు. ఎలా? ఆయన కోసం పోలీసులు వచ్చేవారా? వచ్చేవాళ్ళు, మా దగ్గరికి రాలే. నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతాను. ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటికన్నా బతికిన. ఆయన ఎప్పుడైనా మీకోసం సమాచారం పంపించారా? ఏది లేదు. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా పార్టీకి? కానీ చేయలేదు సార్. మరి మీరు ఏం అడుగుతారమ్మా పార్టీకి? నేను చెప్తారు అడుగుతారు, ఆయనకి ఏం సమాచారం అడుగుతారు? ఏం లేదు సార్, రావాలనే కోరుకుంటాను ఇప్పటికి కూడా అంతే. నా పిల్లలు నేను మంచిగా ఉండాలి, అయినా రావాలి అంతే. కానీ అక్కడే అమరులు అవుదామని కొంతమంది భావిస్తుంటారు కదమ్మా, ఒక లక్ష్యం కోసం వెళ్ళారు వాళ్ళు. దానికి నేను ఏం చేయలేదు సార్. కానీ మధ్యలో ఎప్పుడు కూడా ఫోటో కానీ సంబంధం ఫోన్ కానీ ఏది లేదా? ఏది లేదు. అంటే వర్గ సంబంధమే గొప్పది అంటారు కదా వాళ్ళు. ఆయనకి ఏమనిపించిందో ఏందో తెలియదు సార్. 20 సంవత్సరాల నుండి పిల్లలని గిట్లనే కూలి పని చేసుకొని సాదుకొని బతికిన. చిన్న నువ్వు నీ పేరు? నితిన్ సార్. నితిన్ సినిమా హీరో పెట్టుకున్నావు. నువ్వు ఊహ తెలియనప్పుడు నాన్న వెళ్ళిపోయారు. నేను స్కూల్లోకి వెళ్ళినప్పుడు అమ్మ ఏదో కష్టపడి చదివించింది. స్కూల్కి వెళ్ళినప్పుడు నాన్న గురించి మనం అడిగితే ఏం చెప్పేవాడు? ఇక మనల్ని వదిలిపెట్టి వేయండి అని చెప్పేవారు. అంటే నాన్నతో ఆడుకోవాలి, నాన్నతో తిరగాలి ఉండేది కదా. వేరే ఫ్రెండ్స్ అందరూ కూడా నాన్నతో వచ్చినప్పుడు ఏమనిపించింది? ఉంటుందిగా సార్, ఉంటుందిగా. ఏముంటుంది? వాళ్ళతో ఉండాలి, గడపాలని ఉంటుంది. స్కూల్కి ఇప్పుడు రాలేదు కదా నాన్న ఇంతవరకు. ఏం చెప్తాను నాతో? ఇప్పటికైనా రావాలనుకుంటా. ఎన్కౌంటర్లు, అరెస్టులు తెలిసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? బాధ అనిపిస్తుంది సార్, బాధ అనిపిస్తుంది సార్. వాళ్ళందరూ వర్గ సంబంధం అంటారు కదా నాన్న, నీ సంబంధం కన్నా వాళ్ళదే ఎక్కువ అంటున్నారు కదా. అనుకుంటే వాళ్ళ ఇష్టం. ఎన్ని రోజులు బతికినా ఇప్పుడు బతక. ఇప్పుడు అంత బాధపడకు. నువ్వు నీ బాధ్యత అమ్మ నాన్న దూరమైనా అమ్మను పోషించాలి, బాధ్యత నీ మీద ఉంది. నువ్వు కంటి తడి పెట్టుకుని ఆవిడ ఇంకా బాధపడుతుంది కదా. అమ్మకు ధైర్యం చెప్పాలి కదా నువ్వు. అంతే సార్.
ఏం చెప్తావు నాన్నకి రమ్మంటావా లేదా అక్కడే ఉండమంటావా? వస్తే బాగుంటుంది, ఆ. కలిసి ఉంటే బాగుంటుంది. ఎన్నో అంటే లేడు, ఇప్పుడైనా బాగుంటుంది. నువ్వు నాన్న కెమెరా చూసి చెప్పు, నాన్న రా నాన్న బయటికి. చెప్పలేవా? ఎందుకు చెప్పవా? ఏ కోపమా నాన్న మీద? చిన్న పంచి లేడు, మాట్లాడలే, ఎట్లా మాట్లాడు? ఏం ఇప్పుడు నిన్ను చూసానే సరే రావచ్చాము కదా, ఒక్కసారి చెప్పు. నాన్నరా దాని జాబ్ చూసుకుంటానని చెప్పొచ్చు కదా నువ్వు. ఆయన వయసు కూడా పెద్ద అయి ఉంటుంది, ఆయనకి అనారోగ్య సమస్యలు ఉండి ఉంటాయి. నేను చూసుకుంటాను దానన్న అని చెప్పు. నాన్న బయటికి రా, నేను చూసుకుంటా, ఎలాగైనా మిమ్మల్ని బాగా చూసుకుంటా.